నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇది మా మూడో వ్లాగ్ కదా మంది, అదే మూడో వ్లాగ్ అనమాట. అదే కుకింగ్ ఒకటి, ఇంకోటి ఏదో చేసినాం వరలక్ష్మి, ఇది మూడోది అనమాట. సో ఇదేంటంటే చెట్ల కోసం పోతాం. ఏమో ఒక చెట్ల పిచ్చి పట్టింది ఈనాడునే కదా, చాలా రోజుల నుంచి అడుగుతున్నాను నన్ను, చెట్లు కావాలి నాకు, చెట్లు కావాలి, అందరి ఇళ్ళ కాడ చెట్లు దండిగా ఉన్నాయి, నాకేమో రెండే ఉన్నాయి అని. సో చెట్లు అయితే తీసుకోవడానికి పోతున్నాము. ఎన్ని కావాలి బా? రెండే కదా, 2 చెట్లు. చూడండి ఏం చేస్తుంది లాస్ట్ దాకా. చెట్లు గడ్డి లాగుంటాయి చూడు, అయినా 2. ఓకే, సో 2 అయితే అడుగుతుంది. 2 అయితే మహా అయితే 100 రూపాయలు 200 ఉంటాయి. సో ఇప్పుడైతే మేము పాత బస్ స్టాండ్కి అయితే బయలుదేరినాము. పాత బస్ స్టాండ్లో ఒకటే ఉంది చెట్లు అంగడి, ఒకటే ఉన్నది, నాకు తెలిసి ఒకటే ఉన్నది. సో ఇప్పుడు మా ఇంటి ముందర ఎన్ని చెట్లు ఉన్నాయి ఒకసారి చూపిస్తా చూడండి. ఏమో చెట్ల పిచ్చాము చూడండి, ఏమున్నాయి ఎక్కువ లేవు, చచ్చిపోయినాయి. ఈ చెట్టు గురించి చెప్తా. చెప్పు భయ. ఇది పాతింట్లో ఉన్నప్పుడు మొత్తం ఎండిపోయింది, మొత్తం అసలు ఆకులే లేవు, ఈ కింద తప్ప ఇదంతా ఎండిపోయింది. ఇంటికి తెచ్చే తలకే ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు మన ఇంటికి ఈదిలో వాళ్ళందరూ చూసేదానికి వచ్చినప్పుడు, ఏంది చెట్టు అంతా ఎండిపోయింది, అంతా తీసేసేయి, ఒక్క మొలక పెట్టుకో అన్నారు. నేను వచ్చి నాకు మనసు ఒప్పలే తీసేదానికి, బతుకుతుంది ఎట్లా తిరిగి అని చెప్పి పెట్టుకున్నా. ఇప్పుడు అందరు వచ్చిన వాళ్ళు అందరు బలు బతికింది అని అంటున్నారు. సో అది నాకు ఇష్టం, ఇది దానికి అంత ఇష్టం ఉండదు అనమాట. మనీ ప్లాంట్ అంటే మనీ కాస్తుందా దానికి ఇంకా. కానీ ఈ చెట్టు బాగున్నప్పుడు మనకు బాగుంటుంది తెలుసా. ఈ చెట్టు కొంచెం వాడిపోయింది అనుకో, మన దగ్గర కూడా డబ్బులు ఉండదు. అది ఎవరికి ఇచ్చేవాళ్ళకి ఆనందం. ఈ చెట్టు వచ్చి ఇంటికి వచ్చినాక పక్కన ఏరే వాళ్ళు సాయిబులు ఖాళీ చేస్తా అంటే దండి ఇట్లాంటి మొలకలు దండిగా ఇచ్చినారు, చిన్న చిన్న మొలకలు ఇన్నల్లా ఇచ్చినారు. కింద ఇంటికల్లా ఎక్క నాకు ఒకటి ఇచ్చింది, నేను అది దాంట్లో వేసుకున్నా. అదే పడిపోయిందా? ఇది కలబంద, ఈ ఎండ తగలక ఇడ ఇట్లా అయిపోయింది. పాతింట్లో ఉన్నప్పుడు పెద్దగా లావు ఉన్నాయి, ఎండ తగలక ఇట్ అయిపోయింది. ఇవి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నా. మీ అమ్మ లాస్తా ఆడ తెచ్చిన చిన్న తెచ్చితే అంత పెద్దగా అయింది, ఇది ఇంకా చాలా పెద్దగా అవుతాయి. వాళ్ళ అమ్మ లాస్తే. సో ఇయ్య నీ చెట్ల ఇంకా పెట్టాలని ఇంకా చెట్లు నువ్వు ఏమి జరిపేసి పెట్టుకుంటాంగా, మూల పెడతావా? ఇదంతా పెట్టాలని ఆశ నాకు. చెట్లు అన్ని పెట్టద్దులే స్వామి, 2 చెట్లు అన్నీ 2 గ్యాప్ ఉన్నది, 2 తెచ్చి పెట్టుకోండి. సో అది ఆమెకు ఉండే చెట్లు, ఇంకా చెట్లు దండికి కావాలంట. సో దండికి కాదు, ప్రజెంట్ అయితే ఒక 2 అయితే తీసుకుంటాము. ఎంత పడతాయి, ఏం చెట్లు తీసుకుంటుందో, ఏం చెట్లు అనేది ఇంకా ఫిక్స్ అయితే. ఏం చెట్టు అంటే గడ్డిలా ఉంటది, గడ్డిలాగా ఉంటుందంట. అది వాళ్ళ ఇళ్ళల్లో చూసేది, మళ్ళీ నాకు కూడా కావాలనేది నన్ను పట్టేది పీడ. సో అది చలో, ఇంకైతే మేము కార్లో అయితే పోతాము, ఎందుకంటే బైక్లో అయితే పట్టుకురాలేము, చెట్లు తేలేం కాబట్టి కార్లో అయితే పోతున్నాము. ఏదో బుడ్డి కార్ ఒకటి ఉన్నదిలే మాకు, సో ఆ కార్లో అయితే పోతాం. ఏంబా ఇంకేమో హెచ్చులు పడుతుంది కార్లో, చూద్దాం పద. హెచ్చులు నువ్వో పడేది, నేను హెచ్చులు పడేది తోలుకుంటా నిలుపుకొని, నేను ఊరికి కూర్చుంటా. నేను డ్రైవర్ని, నువ్వు ఓనర్ లాగా. ఓనర్లే కార్లు కూడా తోలుతారు, డ్రైవర్లు మాత్రమే కార్. నేను డ్రైవర్ని బా. నీకు నేను డ్రైవర్ అయితే నువ్వు ముందు కూర్చోాలి, నేను వెనక కూర్చోాలి కదా. ముందు సీట్లు ఎందుకు కూర్చుంటా? కూర్చో, వెనక ఎవరొద్దాను, నాకేం పెట్టాను, ముందు కూర్చో. సో ఇంకైతే మాది ఇట్లే ఉంటుంది, పోదాం పదండి. శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిషాలయం, రాజంపేట. కోయ పూజారి రామకృష్ణ స్వామి. మేము ముఖము హస్తరేఖలు సహాయంతో మీ జీవితంలో జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది సంపూర్ణంగా చెప్పగలం. కుజదోషం, శత్రుపీడలు, కాలసర్పదోషం, వాస్తు లోపాల వల్ల గర్భ నష్టాలు, ఇంకా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీలు సుఖంగా సౌభాగ్యాలతో తులతూగాలన్నా, లక్ష్మీదేవి నుండి ధనం వరంలా పొందాలన్నా, వ్యాపారంలో కష్టాలు నష్టాలు తొలగాలన్నా, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, చదువు, సంతానం, రాజకీయం, వ్యవసాయం, ఇలా నిత్య జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు కోయ దేవతల పూజలు చేసి సత్వరమే పరిష్కారం చూపబడును. ఇంకా ఎటువంటి సమస్యకైనా అంజనం వేసి చెప్పబడును. మా వద్ద జ్యోతిష్యం చూపించుకొని ఎందరో ప్రముఖులు లబ్ధి పొందియున్నారు. తాయెత్తులు కట్టబడును. మా అడ్రస్ పావని హాస్పిటల్ ఎదురుగా, RS రోడ్, రాజంపేట. సెల్ 9949667583. ఇప్పుడైతే మేము కార్లో పోతున్నాము. కార్లో పోతా అంటే నవ్వుకుంటాం చిక్కగా. ఇది వచ్చి పాత బస్ స్టాండ్లో ఉన్నది, చెట్ల అంగడి ఒకటే ఉన్నది. ఈ చెట్ల పిచ్చి ఏమో కానీ ఇంటి ముందర మన సొంత ఇల్లు కాదు, అయినా కూడా చెట్లు కావాలని వేసుకుంటా ఉంటుంది. అన్ని చెట్లని చూశారు కదా ఆల్రెడీ, చెట్లు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మళ్ళీ ఏందో చెట్లు కావాలంటే షో చెట్లు, ఆ చెట్ల పేర్లు కూడా తెలీదు. చెట్లు కావాలి ఏమకి, సో చెట్లు కావాలా. ఎన్ని రోజుల నుంచి నేను అడుగుతాను, 1.5 సంవత్సరం అవుతుంది మేము ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అడుగుతాను. నేను వచ్చినా తీపిస్తాలే, కోవిడ్లో ఉన్నాక అడిగినా, నేను వచ్చినాక తీపిస్తాలే ఇప్పుడు తీరికైంది. ఇప్పుడైతే పోతాను తీసుకోవడానికి. పోదాము. ఇక్కడ ట్రాఫిక్ కూడా భయంకరంగా ఉంది చూడండి పాత బస్ స్టాండ్లో. ఇది పాత బస్ స్టాండ్ సర్కిల్, రాయంపేట. యాళ్ళేని ట్రాఫిక్ అంతా ఏడే ఉంటుంది. కార్లో పోతుంది, హెచ్చులు కొడతా చూడు, నవ్వుకుంటుంది. హెచ్చులు కొట్టేది నేను డ్రైవర్ని, ఓనరు. అంతేం లేదు, నువ్వు ఓనర్ కానీ
నీ తర్వాత నేను. కాకపోతే చెట్లు దీవిస్తున్నాడు కాబట్టి కొంచెం సంతోషంగా ఉంది. ఏం చెట్లు అటు పేర్లు చెప్పు, చెట్ల పేరా? చెట్లు పేరు ఇండోర్ ప్లాంట్స్ అంతే. సరే అడిగినా చెట్ల పేరు అడుగుతా. చెట్ల పేరు చెప్పను, ఆడ చెట్లు చూసి తీసుకుంటా ఏ చెట్లు చెట్ల పేరు చెప్తే అప్పుడు చెట్టు తీసుకోవాలి నువ్వు. చెట్ల పేరు తెలియదు నాకు. చెట్ల పేర్లు తెలియకుండానే చెట్లు తీసుకుంటది మా మేడం. అంటే మన ఇంటి దగ్గర వేరే వాళ్ళ ఇంట్లో చూసిన, అంటే ఆ ఇళ్ళల్లో చూసేది నువ్వు చెట్లు కావాలనేదా? అప్పుడు పాత ఇంట్లో ఉన్నప్పుడు అయితే చెట్లు పెట్టుకుంటే ఎండ ఎక్కువ వచ్చి ఓన్ గా ఉండాలి ఏదైనా. ఓన్ అంటే మనకు అంత పెద్ద చదువు లేదు, మనం అంత చదువుతే ఏం పని? చదువుకునే కూడా ఇప్పుడు బాగా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు టీచర్లు సార్లు అవుతున్నారు, ఏమైనారు వాళ్ళు? ఇప్పుడు స్కూటీలలోనే వస్తున్నారు. ఏం చదువుకున్న వాళ్ళమే మేలు తెలుసా? బయట తిరుగుతుంటే ఆ చెట్టు ఈ చెట్టు అది వెనక చెప్పి చెట్ల అంగడి చెప్పి ఏడ చెట్ల అంగడి చెప్పు, నీకు తెలుసా? తెలుసు. ఏడ చెప్పి ఆ చెట్టు దగ్గర, ఆ పెద్ద చెట్టు దగ్గర. ఎందుకంటే అప్పుడు మనం ఇట్లా పోయేటప్పుడు చూసిన అన్నమాట. ఆ పక్కకి దాటుకోవాలి. ఒకటే ఉండేది ఇది ఇది ఈ చెట్ల కార్ అడ్డం పెట్టి జీబ్ అడ్డం పెట్టి అది పెట్టేసిన టాటా వేసి పోతాడు. కార్లో హెచ్చులకి వచ్చినాను కాదు, చెట్లు పెట్టుకునే దానికి వచ్చిన వెనక పక్క అయితే చెట్లు పెట్టుకోవచ్చు డిక్కీలని, అందుకు వచ్చిన. అందుకు కార్ తీసుకునేవట? అట్టని కాదు, నువ్వు తీసుకున్నావు, నాకు సంబంధం లేదంతా. ఇప్పుడు హెచ్చులకు వచ్చినావంటున్నావు కదా, అందుకు చెట్లు పెట్టుకునే. అదే మనం ఆటో తీసుకుంటే బాడీ ఎక్కువ కదా, మన కారు ఉండగా ఎందుకు అని అంట. లేదంటే బండిలోనే వచ్చింది. డైరెక్ట్ సెట్ అందులో దొరుకుతామా బండి? వెళ్తారు ఇప్పుడు చూడ జస్ట్ మిస్ బాట ఒకటి చచ్చిపోతున్నాడు. ఏం ఒక నిమిషం ఆగితే ఆడే తొట్లు తీసుకొని ఆడే చూపి చెట్ల అంగడి. ఇదే చెట్ల అంగడి ఇదే. ఇవన్నీ పూల తొట్టలు. వీటిలో ఒక పేరన్నా చెప్పు, చెట్టు పేరు. మందారం చెట్టు. మందారం చెట్టు. ఇది కూడా మందారం చెట్టు. ఆయన అడుగు చెప్తాడు. చూస్తాంరా, ఆ చెట్లు కావాలా? ఇవన్నీ కూడా ఒకటే ఉన్నది, ఇది ఒకటే ఉండేది. ఏంది చెట్ల అంగడి. ఇలాంటి అవి తీసుకుందామా? బైపాస్ ఇది, పాత బస్ స్టాండ్ బైపాస్. ఆ బైపాస్లో ఉన్నది ఇది. ఇవే ఇవి తీసుకుందామా? ఏదో చూడు, అదే నీకు మన చూపించింది. ఇవి కానీ అవి కానీ తీసుకో. ఇది ఎంతనా? అదే చిన్న ఇది. ఇదే చూడు, ఏది కావాలో ఆడుండేటినా? అవే ఇవి కావాలండి ఏమన్నా? ఇవే తీసుకుందాం, మంచిది తీసుకో. చిన్నది అదే చిన్నది బాగుంటాయి. ఇవి వచ్చి 140 అంట చిన్నది. ఇది ఎంత? 250 అంటే పెద్దది. చిన్నవి తీసుకో. చిన్నవి బాగుంటాయి, మనమే తీసుకోవాలా? తీసుకో. ఎన్ని ఇట్టయిందయ్యా? బొక్కలు పడిందయ్యా. ఏం కాదులే స్వామి. ఏం కాదా? ఏమవుతుంది? పురుగు పడుతుంది మామూలే. పురుగు పడుతుంది మామూలే. తీసుకో. ఇది ఇద్దరు ఇది బయట పెట్టి చచ్చిపోతాయా? అదే మనకు బతుకుతాయి. మనకు మాకు ఎండ ఉండదు, ఎండ రాకూడదు దానిలో. సరేలే, ఆ రెండు తీసుకుందాం. ఇవి తీసుకుంటా అంటే ఇవా బాగున్నా చక్కగా. ఒకటి తీసుకుందామా? తీసుకో. ఒకటి తీసుకో, ఆ పక్క తీసుకో. ఇదే ఒకటి తీసుకుందామా? ఒకటి తీసుకో, ఏదైనా తీసుకో. నీకు ఏది కాదు చూడు. అదే తీసుకో. ఎత్తు కింద ఆడే పెట్టా, ఆయన తీసుకొచ్చా. ఇది అంతే ఉండాలి మన ఇంట్లో. ఏం పేరు దాని పేరు చెప్పా? తెలీదు. ఇది కూడా షో చెట్టే. షో చెట్లు కాదు, పేర్లు చెప్పాలా? పేర్లు తెలీదు.
చూడు చిన్న చిన్న ఇంకా బాగున్నాయి. టెంకాయది అడిగితే టెంకాయది కాదే ఇది కాదు దాది టెంకాయ అంటే అది అదే నేను అడిగింది. ఇయ్య ఏం చెట్లు ఏం చెట్టునా అవి కూడా షో చెట్లు అంటే పెద్దగా వస్తుంది నాయి ఎంత పెద్ద చెట్లు లేదా అది చూసి పెద్ద చెట్లు లేదా చూసేది మరి అంత పెద్ద ఏం రాలా దాడా అదెంతనా ఇదంతా నా చిన్నదే పెద్దదైతే చిన్నది తీసుకో సాకు అంతే కదా. చిన్నది ఒకటి తీసుకున్నా ఒకటి తీసుకో తీసుకో ఒకటి ఏదన్నా ఆ పక్కన తీసుకో అది చిన్నది గుబురు ఉండేది తీసుకున్నాను బాగా. సరే నీ ఇష్టం ఏదిగా బాగుందా అదే అవి తీసుకో అయ్యే కదా అప్పుడు తీసుకుని కాదు కదా ఉండ అవి చూద్దాం యుద్ధలు పెట్టి అయితే 2 తీసుకో బాగుంటాయి. ఇంకోటి తీసుకో అసలా అవి రెండా కుండీలలో పెట్టిస్తా తీసుకో. ఉండిలో ఆడ కొనుక్కోవాల్సింది అవి కూడా మట్టి కూడా వేయించాలే 4 చెట్లు చాలా చాలే. ఆ ఉండీలు చూడిపోయి పెద్దగా చిన్నవి చూడు బాగున్నాయి చెట్లు బాగున్నాయి. ఈ కంప చెట్టు ఉన్నాయి కదా మట్టి ఇవి ఎంత అవుతుంట అవి ఎంత అన్నా కాదు ఇవి రేట్ ఎంత 3 సైజులు ఉన్నాయంట. అవి తీసుకున్నావా అవే అదే 2 దానికి అవి 2 దానికి ఆ పెద్దదంతా చిన్నదంట ప్లేట్లు ఆడ కొనుక్కుందాంలే బిగ్ బజార్. ఏం ప్లేట్? దాని కింద ప్లేట్లు వస్తాయి 30 రూపాయలు ప్లేట్. ప్లేట్ ఎంత ఒకటి ఎంత ప్లేట్నా మామూలుగా దాంట్లో పెట్టి ఇట్లా ఎట్లా ప్లేట్ పెడతావు కింద నీళ్ళు పోకుంటానా మన ఇంట్లో ఉండలే చిన్న చెట్లకు దీని కింద ప్లేట్ పెట్టాలి. ఈ పెద్ద చెట్లకి ఇదా ఏ పెద్ద చెట్లకంట అవి చిన్న చెట్లకంట ఈ ప్లేట్లా అది నాటియరన్నా మట్టి 100 రూపాయలు. ఆ మట్టి నాన్న తెచ్చుకుంటే నాటేది నువ్వు నాటలేవు చేయాలలో తెచ్చుకోవాలి లోడి ఆడుండే మట్టి ఈ 4 ట్రేలకి 100 రూపాయలు అంట. ఇది ఒకటి వచ్చి 140 అంట. ఇది వచ్చి 70 అంట. 2 చెట్లు చాలు 200 అనింది. ఇడికి వచ్చినాక సుమారుగా పెట్టేసింది 500 600 దాకా. 2 కదా నువ్వు అడిగింది 200. 2 చెట్లే అవి రజా పూలు తీసుకుందాం అంటే మనకు ఎండ లేదు కాబట్టి చచ్చిపోతాయి బతుకవు. నీడలో ఉండే చెట్లే తీసుకోవాలా. మొత్తం కలిసి 950 రూపాయలు అన్నాడు. మనమైతే బేరం మాట్లాడి 800కి ఫిక్స్ చేసినాం. ఏం బా మేలేనా నచ్చలా నచ్చింది రే లెక్క దండి కానీ ఇంకా 500 200 అన్నావు 500 నేను 800 పెట్టినా. ఆ చెట్లు ఆడబెట్టే పెట్టుకుంటా ఆయన ఇంకా చూడిపో ఫ్లవర్స్ ఏదన్నా ఊరికే చూసిరా ఏమేమి ఉన్నాయో అడుగుతా చెప్పు ఇదేం చెట్టు అని. రోజా పూలు ఏం చెట్లు ఇవి? రోజా పూలు చెట్లు. ఏం రోజా? ఇదే లైట్ పింక్ పింక్ కలర్ లైట్ పింక్ ఇదే పేర్లు తెలియదు నా కలర్లు మాత్రమే తెలుసు. ఇది బాగుండదు చూడు ఎర్రది రెడ్ చిట్టి రోజా. చిట్టి రోజా అంటే రెడ్ కలర్ రోజా. ఇది వైట్ కలర్. చిట్టి రోజా లేదు దీనిలలో మామూలు రోజాలు ఇవి కలర్స్ అంతే. చిట్టి రోజాలు లేవు. ఇదో ఇక్కడ చిట్టి రోజాలు ఇవి రెక్కన ఏదో అంటారు దీనిని రెక్క రోజా ఏదో అంటారు.
అవి బాగుంటాయి రేట్ ఎక్కువ ఏ అవి ఇదేం చూడా చూడుకో. నువ్వు అది వెరైటీగా ఉండాలి చెట్టు అది కూడా. ఏం చెట్టు ఇది? ఇదేం చెట్టు ఒకసారి కామెంట్ చేయండి బా, మాకు తెలీదు. అన్ని షో చెట్లు రకరకాల చెట్లు ఉన్నాయి, షో చెట్లు రకరకాల. మనీ ప్లాంట్ ఏమో అది కాదు, మనీ ప్లాంట్ అవ్వకుండా అవి పెద్ద ఆకుండదా? అవన్నీ షో చెట్లే. ఇది మనీ ప్లాంటే కదా? మనీ ప్లాంట్ ఆకున్నట్టు ఉన్నది అది, షో చెట్టు ఇది కూడా. దాడ మనీ ప్లాంట్ తమలపాకు మనీ ప్లాంట్ చూసారా? మనీ ప్లాంట్ ఇవన్నీ తమలపాకు చెట్లు. ఇది మనీ ప్లాంట్. మంగళ దొంగతనం చేసి తీసుకోవాలి, కానీ ఇక్కడ దొంగతనం చేసి కట్టేస్తారు. ఇవి బాగుంటాయిలే చూసి ఈడ చూసేదాన్ని. పెద్దవి అయితే బాగుంటాయి, అంటే ఇప్పుడు మనం తీసుకుని చిన్నవి. ఇది కూడా బాగుంది. అవి పెద్దవి అవ్వాలి బా. ఇప్పుడు నువ్వు తీసుకున్నావు కదా 2, అవి పెద్దవి అయితే బాగుంటాయి. 2 తీసుకున్నావు లేదనుకుంటా. ఇది తీసుకోలే మరి అవి తీసుకోలేదా? వద్దా? వద్దులే, ఈసారి ఎప్పుడైనా చూసి. ఇది అది నెమలికి పెడతా ఆకు. అది దీన్ని ఏమంటారంటే క్రిస్మస్ చెట్టు. నెమలికి అన్నం అంటాం ఇలా చిన్నప్పుడు. అది క్రిస్మస్ నెమలికి అన్నం. ఇదే అదేందో ఎప్పుడని చూసా తెలిసేది. మల్లె చెట్లు, మల్లెపూలు. అయ్యా అది మల్లెపూ చెట్టు. ఇది మా అమ్మల ఇంటికాడ ఎంత మొలిచి కూడా అమ్ముతున్నారు. ఏడంటే ఆడు ఉంటుంది. నిజంగా ఎంత బాగుంటాయి పూలు. ఎవరికైనా నిజంగా చెట్ల మీద భలే ఇష్టం వస్తుంది అనమాట. ముద్దుగా ఉన్నాయి అనమాట ఇవి చూసేదానికి. పూలు ఏం పూలు కూడా తెలియదు, భలే ఉన్నాయి చూడండి. ఈ పూలు రకరకాల పూలు ఉన్నాయి. ఇది తేనె పువ్వు ఏమో కదా? అది అన్ని అంతే, కానీ కలర్లు తేనె పువ్వు. అది చూడు చిన్న చిన్న. ఆడ కూడా చిన్న చిన్న పెద్దది కానీ చెట్టు మామూలుగా ఇంటి దగ్గర చాలా పెద్దది ఉంటుంది, కానీ ఇది చూడు చిన్న చెట్టు. ఈ అల్లుకుంటాయి కదా దేవుళ్ళకి పెట్టేటి పెద్దవి ఉంటాయి, కానీ ఇది చిన్న చెట్టు. అదే తలకాయ పెట్టి కొడతాను. అది ఏందో అదే అది చెట్టు అంతే. ఇంకా చెరువు, అది ఆ పక్క కాలువ. పాపం వీళ్ళు ఈ ఎండలోనే పాపం బాగా తాకుతారు బాగా. ఈ ఎండలోనే బాగా తాకుతారు వీళ్ళు. వాళ్ళ రూమ్ ఇది చెట్ల వాళ్ళు అనుకునేదాన్ని. ఫోన్పే చేయమంటావా? మొత్తం అంతే చేయమంటావా? రా ఈ పడిపోకుండా ఎత్తుకోవాలి. లోపల పడుతుంది, లోపల పెట్టించి. ఎందుకు పడతాలే? అవి పైన తగులుకుంటాయి. ఏం కాదులే, పైన ఏమన్నా అవుతాయంటే. కాదు 2 చెట్లు కదా నువ్వు అడిగిందా? ఓన్లీ 2 చెట్లు చాలు. తొట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు తొట్లు, దాని కింద ప్లేట్లు, మట్టి అన్నీ తీసేసుకునింది. మొత్తం 800 పెట్టేసింది. 200 300 అని ఇంకా బా డైరెక్ట్ ఇంటికే. ఇంకా చాలు. తగులుకోలేబ్బా నాయన, చచ్చిపోతావు బా నాయన నువ్వు. తగులుకో, ఎందుకు తగులుకుంటాయా? ఏందే నువ్వు అనిందే? మనం కారులో వచ్చింది చూసి రేట్ ఎక్కువ చెప్పినారు. భలే కారు ఇది, హెలికాప్టర్ ఇది. ఈ హెలికాప్టర్ చూసి వాళ్ళ కాదు, మొన్నేమో 100 చెప్పి ఇప్పుడు 150 తీసుకుంటే. బండ్లు వచ్చినప్పుడేమో 100 రూపాయలు చెప్పినారు, కార్లో వచ్చినప్పుడు 150. బండి ఇంకా రేట్ ఎక్కువ 3 లక్షలు. అది ఎవరికి తెలీదు. సో అది మొత్తానికి తీసుకుంది. హ్యాపీనా? హ్యాపీ హ్యాపీయా? 4 చెట్లు ఏడ పెడతా చూద్దామా ఇప్పుడు ప్లేస్? నీళ్ళు పోయాలి చూద్దాము, అది కూడా చూద్దాము. ఏడ పెడతాదో నీళ్లు పెట్టి ఇంకా చెట్లని. అవునా, ఆయన కుండీలకి కింద బొక్క పెట్టాలి, పెట్టినాడా లేదా డౌట్ గా ఉన్నది. మళ్ళీ మనం చూసి పెట్టుకుందాం అంతే కదా. మళ్ళీ మనం అంతా పోస్ట్ అంతా పోయేసాల్సి అవసరం లే, అట్టే పెట్టచ్చు అంతే ఇంకా. సో అది ఇంకా చెట్లు ఏడ పెడతాదో చూపిస్తా పదండి.
ఇప్పుడు ఆల్రెడీ చెట్లు ఉన్నాయి కదా, అవి ఇంకెట్ట జరుపుతుందో లేదంటే ఈ చెట్లని ఆల్రెడీ జరిపిన దీనికోసం స్థలం పెట్టేసిన. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అనమాట మెయిన్లో ఏ చెట్లు తెచ్చుకోవాలి ఏడాడ పెట్టాలని. సో ఇంకెళ్ళి ఇంటి దగ్గర అన్ని ఏడాడ పెడతాదో చూద్దాం. ఆమెనే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. మా ఇంటికి కింద చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. వీళ్ళకి పోటీ అమ్మ మా భార్య. ఆశ ఎవరికైనా చెట్లు పెట్టుకో. ఆశ పెద్ద ఆశ. 2 చెట్లు అని చెప్పి 800 పెట్టినావు. ఇటు చూడండి మా ఇంటి ముందర ఎన్ని చెట్లు ఉన్నాయో. మా ఓన్ రామకు కూడా చెట్లు చాలా ఇష్టం. మా ఇక్కకు చూస్తుంది ఎన్ని చెట్లు. ఇప్పుడు ఎత్తుకోమవుతాయి కదా, సినిమా ఉండేది నాకు పడిపోలేదు చూడు ఒక్కటి కూడా. ఇవన్నీ నేనే మోయాల, గుమ్మస్తాను కదా నేను మోస్తాలేమి. ఏం మోయొద్దులే స్వామి. వద్దంటావు మళ్ళీ అన్ని, మళ్ళీ గుమస్తా పని మంచి అన్ని నువ్వంటావు. నేనే చెప్తా కదా. నేను ఒకదాన్ని దొరికినా ఏమన్నా ఏమన్నాను. అవును నువ్వేమన్నావు పాపం నంగవే. సరే పోనీ ఎత్తుకోవచ్చు పైకి. రెండు చెట్లు. ఒక చెట్టు ఏమో బాగా విచ్చుకొని ఉండదు, ఒక చెట్టు ఏమో మొగ్గలాగా పైకి ఉండదు. అవా ఒక చెట్టు ఏమో బాగుంది ఇచ్చుకొని. వస్తాయి నీళ్ళు, వస్తే వస్తాయి బా. నీ బాధ నీది. ఈడంతా చెట్లు పెట్టుకోవాలని నాకు ఇష్టం, ఇదంతా మొత్తం. కానీ మన సొంత ఇల్లు కాదు కదా, ఇల్లు ఖాళీ చేసినప్పుడు అల్లా చెట్లు అన్నీ ఎత్తుకొని పోవాలి. పెట్టాలా? పెడతారా? చెట్టు పోగొడతాం స్వామి నువ్వు. పెట్టాలి ఇది పెట్టు. అవి తీసేద్దామా? ఏమో చూడు, పెట్టి చూడు చూద్దాం. ఇదే మూలకాయ పెట్టు. బాగుందా? బాగుంది. బాగాలేమే అటు అట్లా ఇదే ఏందో బాగా చెట్టు అంతగా బాగుంది చూస్తా అంతే. ఇది ఇంకొకటి పెట్టాలా? అదే ఎడ పెడతా. ఈడ గడ్డి చెట్టు పెట్టు ఒకటి. తీసే ఇదే పెడతా. ఆడద్దు, ఆడే ఫస్ట్లో పెట్టేసాయి. అది జరుపు ఆనిచ్చే అన్నీ ఒకదానికొకటి. ప్లేట్లు పెట్టకుండా పెట్టినావే. ప్లేట్లు ఎందుకు? ప్లేట్లు లేవా? ఏం ప్లేట్ మన ఇంట్లో ఆడుండా ఏంటి కదా ప్లేట్లు. నా పానానికి వచ్చదు బా నీ పని. నేను చేసుకుంటాలే అన్న, నువ్వు బరువు పడొద్దులే నేను చేస్తాలే అని చెప్పి మళ్ళీ నా ఇట్టంటావు. ఇంకా తెచ్చుకోవాలి ఆడంతా బాగుంటుంది కదా. చాలే బా. నీ చెట్లేమో కానీ నాకు పులిసిపోయింది బా స్వామి. హ్యాపీనా? హ్యాపీ. మొత్తం ముందు పక్క అంతా పేర్చేసింది చెట్లు. ఇంకా కావాలా? ఈసారి ఈడ తీసుకొచ్చాము. ఈడ 2 అడిగినావు కాదు చూడు ఎంత బాగుండదు. ఇంకా 2 తెస్తే ఆడ సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈడ కూర్చొని సొంతిల్లు కట్టినాక అప్పుడు. సరే ఈడ కూర్చొని నువ్వు వీడియో తీసుకుంటే పక్క చెట్టు. అబ్బా ఈ వీడియోల మీద బండపడాలి, నేను ఎట్ట కూడా తీసుకుంటాను. సో అది ఆమె సంతోషం కోసం అయితే చెట్లు అయితే తెచ్చుకున్నాము. ఇంటి ముందర అయితే అలంకరించుకుంది అనమాట. ఇంకా ఈ స్టెప్ కూడా పెట్టాలంటుంది. ప్రజెంట్ అయితే తెచ్చుకుంది. హ్యాపీనా? హ్యాపీ. సో చూశారు కదా, ఇది మా దాంపత్యం. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. కాదు